హలో ఎవ్రీవన్, దినేష్ వినయ్. మీరు చూస్తారు వైవి టీవీ జాబ్స్. గైస్, టాపిక్కి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. సో దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మనం టాపిక్కి వెళ్తే ఈరోజు మనకు మహేంద్ర కంపెనీ నుంచి చాలా చక్కటి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి వీళ్ళు వాయిస్ ప్రాసెస్ కోసం వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతున్నారు. ఇందులో మనకు శాలరీ విషయానికి వస్తే మనకు 2.2 lakhs నుంచి 3.6 lakhs వరకు మనకు వీళ్ళైతే సిటీసీ ఫర్ యానం అయితే మనకు శాలరీ ప్రొవైడ్ చేస్తామని చెప్పి చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది. దీంతో పాటుగా మనకు పిఎఫ్, ఈఎస్ఐ ఇన్సెంటివ్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి ఇక్కడ ఏజ్ విషయానికి వస్తే మనకు 19 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల ఏజ్ కలిగినటువంటి వారు ఎవరైనా కూడా సరే, మేల్ ఆర్ ఫిమేల్ బోత్ ఎవరైనా కూడా సరే చాలా చక్కగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీంతో పాటుగా మనకు ఎలిజిబుల్ క్రైటీరియా చూసుకుంటే, మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ ఇంటర్మీడియట్ ఆర్ ఎనీ డిగ్రీ వాళ్ళు ఎవరైనా కూడా సరే చాలా చక్కగా అప్లై చేసుకోవచ్చు అని కూడా వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇందులో వచ్చేసి మనకు లాంగ్వేజ్ చూసుకుంటే మనకు ఇంగ్లీష్, కన్నడ, హిందీ ఎవరైతే తెలిసి ఉంటుందో వాళ్ళందరూ కూడా చాలా చక్కగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా వాళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారండి. లొకేషన్ విషయానికి వస్తే మనకు బెంగళూరు లొకేషన్కి సంబంధించి వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతున్నారు. ఇందులో మనకు ఇంటర్వ్యూ చూసుకుంటే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుందండి. మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు అయితే వీళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని చెప్పి కూడా చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. దాంతో పాటుగా నేను ఇంటర్వ్యూ లొకేషన్ కూడా నేను మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. దీంతో పాటుగా మీకు హెచ్ఆర్ నెంబర్ కూడా నేను మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ముందుగా హెచ్ఆర్ కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత ఈ జాబ్లో జాయిన్ అవుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.